ఒక రాయి గొల్యాతు లాంటి ఘోరమైన వ్యక్తిని నేల కొరిగేటట్లు చేస్తుందని ఎవరు అనుకోలేదు. చిన్న రాయే ఇశ్రాయేలు ప్రజలకు అఖండ విజయాన్ని చేకూర్చింది. దావీదు అనే వ్యక్తి ప్రజలకి పరిచయం అయ్యాడు, సేనాధిపతిగా మారాడు, ఆ తర్వాత రాజుగా మారాడు. ఈ ఒక ప్రగతిలోనికి రావడానికి ఒక చిన్న రాయి. సో మనం ఎప్పుడూ ప్రస్తుతం ఉన్న పరిస్థితిని చూసి చిన్న విషయమే, చిన్న కార్యాలే, చిన్నవాళ్లే అని ఎవరిని చేదరించుకోవద్దు, చిన్న చూపు చూడొద్దు. నిన్ను గురించి నీవు కూడా చిన్న చూపు చూసుకోదు. కొంతమంది నేనెంత, నా బతికి ఎంత, నా జీతం ఎంత, మేమేముందిలే పాస్టర్ గారు అండి, మా బతికేముందిలే పాస్టర్ గారు అంటూ ఉంటారు. అట్లా అనుకోవద్దు. దేవుడు తప్పక ఒక రోజు రాబోతుంది. ప్రార్థన చేయి. ప్రార్థన చేసి నీళ్ల మీద మీ ఆహారాన్ని మీరు విత్తితే చాలా కాలం తర్వాత ఆ ఫలం ఎలా మనకు కనబడుతుందో ఆ విధంగా ప్రార్థన చేసి నీ సమస్యలు ప్రభు చేతికి అప్పగించు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు దేవుడు నేను మిక్కిలి గొప్పగా మారుస్తాడు.